జగ్జీవన్ రామ్ 1908 ఏప్రిల్ 5న బీహార్ షాబాద్ జిల్లాలోని చందా ప్రాంతంలో జన్మించారు. ఓ పేద దళిత కుటుంబంలో జన్మించడంతో ఎన్నో అవమానాలు, చీత్కారాలను ఎదుర్కొన్నారు. ప్రజా శ్రేయస్సు కోసమే ధైర్యంగా అడుగేసిన మహోన్నత వ్యక్తిత్వం ఆయన సొంతం. ఈ నెల 6న జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా కథనం. దేశ స్వేచ్ఛ కోసం పోరాడుతూ అణగారిన వర్గాల గొంతుకగా నిలిచారు బాబు జగ్జీవన్ రామ్. అతి చిన్న వయసులో శాసనమండలి సభ్యునిగా ఎన్నికై అప్పట్లో రికార్డు సృష్టించిన స్వతంత్ర సమరయోధుడు ఆయన. పొలిటికల్గా కింగ్ మేకర్గా రాజకీయంలో రాణించి అధికారం కోసం కాకుండా ప్రజా శ్రేయస్సు కోసమే ధైర్యంగా అడుగేసిన మహోన్నతమైన వ్యక్తిత్వం ఆయన సొంతం. చిన్న ప్రాయంలో ఉండగానే తండ్రి చనిపోవటంతో సాంఘిక, ఆర్థిక ఇక్కట్ల మధ్య తల్లి వసంతాదేవి సంరక్షణలో తన చదువు కొనసాగించారు ఆయన. తన 11వ ఏట 1919లో 7వ తరగతి పాసయ్యారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఇంటర్, కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి డిస్టింక్షన్లో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసి పట్టభద్రుడయ్యారు. ఆయన తన పీజీ చదువు పూర్తి చేశారు. కార్మికుల కోసం పోరాడి 35,000 మంది కార్మికులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీతో సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి అనేక మంది జాతీయ నాయకుల దృష్టిలో పడ్డారు. తొలుతగా 1942లో కాంగ్రెస్ పార్టీలో చేరిన జగ్జీవన్ రామ్ 1952లో భారత రిపబ్లిక్ తొలి లోక్సభలో ప్రవేశించిన జగ్జీవన్ రామ్ వరుసగా 8 సార్లు గెలిచారు. 1969లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1977లో ఇందిరా గాంధీతో విభేదించి పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రజాస్వామ్య కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేశారు. కొద్ది రోజులకే తన పార్టీని జనతా పార్టీలో విలీనం చేశారు. 1980లో కాంగ్రెస్ జే పేరుతో పార్టీ స్థాపించి దామోదరం సంజీవయ్యను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేయటంలో కీలక పాత్ర పోషించారు. ఏకధాటిగా 33 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా, దేశ ఉప ప్రధానిగా దేశంలో ప్రజారాజ్య నిర్మాణానికి నిరంతరం కృషి చేశారు. వ్యవసాయ శాఖ మంత్రిగా, ఆహార శాఖ మంత్రిగా, రైల్వే మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా ఎన్నో సేవలందించారు. ఆయన హిందీ, ఇంగ్లీష్లో రచనలు చేశారు. భారతదేశంలో కులం సవాళ్ల జీవన సరళి, వ్యక్తిత్వ వికాసం అనే 2 విశిష్ట గ్రంథాలను రచించారు. ఉజ్జయినిలోని విక్రమ విశ్వవిద్యాలయం 1967లో జగ్జీవన్ రామ్కి డాక్టరేట్ ఆఫ్ సైన్స్ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. ఆయన సేవను మెచ్చిన కాన్పూర్ విశ్వవిద్యాలయం 1968లో డాక్టరేట్తో సత్కరించింది. 1986 జూలై 6న ఆయన కన్నుమూశారు. భారత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు, మరి ఆయన ఎంతో పెద్ద మేధావి, పెద్ద రచయిత బాబు జగ్జీవన్ రావు గారు. ఆయన 40 సంవత్సరాలు సుదీర్ఘంగా పార్లమెంటేరియన్గా పనిచేశాడు. మరి హరిజనుల కోసం ఎంతో మనకు హక్కులు కల్పించారు. ఆయన పుణ్యమాని ఈరోజు ప్రతి ఒక్క ఉద్యోగి కానీ, ప్రతి ఒక్క విద్యార్థి కానీ ఆయన కృతజ్ఞతలు మరి ఆయనకు నివాళులు అర్పించాలి. మరి ఆయన రక్షణ శాఖ, కోఆపరేటివ్ శాఖ, రైల్వే శాఖ ఎంతో ఘనంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నాడు. రక్షణ శాఖలో ఉన్నప్పుడు ఆయన పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు ఆయనకు ఎంతో మంచి పేరు వచ్చేది. ఇందిరాగాంధీ గారి పుణ్యమాని ఆయనకు గవర్నమెంట్లో ఉప ప్రధాని అయ్యాడు. మళ్ళీ అలాంటి మేధావి మహానుభావుడు. ఆయనకి ఎంత నివాళులు అర్పించినా కూడా అసలు చాలా తక్కువ. అంబేద్కర్ గారిని కానీ, జగ్జీవన్ గారిని కానీ మనకు దేవుళ్ళు లాంటి వాళ్ళు మన జాతికి. అలాంటి మహనీయులను ఘనంగా నివాళులు అర్పించాలని ప్రతి ఒక్క నల్లగొండ పట్టణ వాసులు ఎవరైనా హరిజన, గిరిజన, మైనార్టీ వర్గాలు అందరూ వచ్చి తప్పకుండా మరి 39వ వర్ధంతిని ఘనంగా నివాళులు అర్పించాలని కోరుకుంటున్నాం. జై భీమ్. మహనీయుడు, దళితుల ఆశాజ్యోతి, దళితుల అభివృద్ధి ప్రదాత. ఈరోజు ఈ భారతదేశంలో ఉన్నటువంటి దళితులు ఒక ఉన్నతమైన స్థానము, తెల్ల బట్ట తెల్ల బువ్వ తింటున్నారంటే దానికి ప్రధాన కారకులైనటువంటి పూజ్యనీయులు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు 5 ఏప్రిల్ 1908న బీహార్లోని షాబాద్ జిల్లాలో ఒక నిరుపేద దళిత కుటుంబంలో జన్మించిన ఆయన అంటరానితనాలని, అవమానాలని, అసమానతలని ఎన్నో భరించి స్వయం కృషితో, పట్టుదలతో ఈ భారతదేశంలో నా మాదిరిగా ఎవరు కూడా నా దళితులు
ఇలాంటి కష్టాలు పడకూడదనే ఒక దృఢమైన సంకల్పంతో అహర్నిశలు శ్రమించి ఒక మాజీ ప్రధానిగా ఎదిగి మరి ఈనాడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ రిజర్వేషన్సే కానివ్వండి, ఈ సౌకర్యార్థాలే కానివ్వండి, ఈ సదుపాయాలే కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి భిక్షనే అని ఈ యొక్క సందర్భంగా మనవి చేసుకుంటూ, నెహ్రూ క్యాబినెట్లో అతి చిన్న వయసులోనే క్యాబినెట్ మంత్రిగా ఈ దేశానికి ఎనలేని సేవలు చేసిన ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి హరిత విప్లవాన్ని సృష్టించి ఈ భారతదేశాన్ని ఆరోగ్యప్రదమైనటువంటి స్థానంలో ఉంచినటువంటి ఆ మహనీయునికి మనము ఏమిచ్చిన రుణం తీర్చుకోలేమని తెలియజేస్తూ, మరి ఆయన ఆశయ సాధన కొరకు మనం ప్రతి ఒక్కరము ముందుకు జరగాలని, ముఖ్యంగా ఆనాడు దళితులకు ఓటు హక్కు అనేది లేని సందర్భంలో మరి మా దళితులకు ఓటు హక్కు ఉండాలి అని హంబండ్ కమిషన్ ముందు తన గళాన్ని విప్పి మనందరికీ ఓటు హక్కును కల్పించి ఈనాడు మనల్ని మంచి స్థితిలో ఉన్నతమైన భావాలతో ఉండడానికి ప్రధానమైనటువంటి ఆ మహనీయునికి రుణపడి ఉన్నామని తెలియజేస్తూ, ఆ యొక్క మహనీయునికి అందరము ఘనమైన నివాళులు అర్పించవలసిందిగా ప్రతి ఒక్క దళితుని, ప్రతి ఒక్క భారత పౌరుని కోరుతున్నాము. భారత మాజీ ఉప ప్రధాని వారు అతి చిన్న వయసులోనే మంత్రి పదవి చేపట్టి దళిత జాతి కోసం ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి. కార్మిక శాఖ మంత్రిగా ఉండి పని గంటల విధానాన్ని తగ్గించాలని, కార్మిక శాఖ ద్వారా ఎస్సీ ఎస్టీలకు ఏ రకమైనటువంటి ఉపాధి అవకాశాలతో పాటు ఏ రకంగా వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలనో వారు ఆ శాఖ ద్వారా మరి దళిత జాతికి విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. అదేవిధంగా భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత పండేటువంటి ఒరిగి ధాన్యం లేక మరి తిండికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ భారతదేశంలో హరిత విప్లవం తీసుకొచ్చి మన దేశంలో సరిపడా ఆహార ధాన్యాలతో పాటు మిగతా దేశాలకు కూడా మరి ఎగుమతి చేసుకునే విధంగా ఉత్పత్తి చేయడానికి ఎట్లా పనిచేయాలనో, ఏ రకంగా జాతికి కానీ దేశానికి కానీ సేవ చేయాలనో నిరూపించినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. అందుకనే మన జాతి కోసం పనిచేసినటువంటి వ్యక్తిని స్మరించుకోవడం దళితుల యొక్క ప్రధాన కర్తవ్యం, మన బాధ్యత.